ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి గ్రీన్ కార్డ్ హోల్డర్లకు సైతం రక్షణ లేకుండా పోవడం, ఇమ్మిగ్రేషన్ రూల్స్ కఠినతరంగా మార్చడంతో పాటు విద్యార్థులను సైతం ట్రంప్ సర్కార్ వదలకపోవడం నిద్ర లేకుండా చేస్తోంది. ఇదే క్రమంలో ట్రంప్ అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు షాక్ ఇచ్చేందుకు కొత్త పన్ను చట్టానికి ఆమోదం తెలపనున్నట్లుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే రిపబ్లిక్ పార్టీ కొత్తగా తీసుకురావాలని చూస్తున్న పన్ను చట్టం అమెరికాలో నివసిస్తున్న భారతీయులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మే 12న ప్రవేశపెట్టిన బిల్లులో యుఎస్ నుంచి ఇతర దేశాలకు అమెరికా పౌరసత్వం లేని వ్యక్తులు చేసే మనీ ట్రాన్సాక్షన్స్పై 5% పన్ను విధించాలని నిర్ణయించబడింది. దీంతో అమెరికాలో తాత్కాలిక వర్క్ వీసాలు, స్టూడెంట్ వీసాలపై నివసిస్తున్న లక్షల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారు. భారతదేశంలోని తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు యుఎస్ నుంచి డబ్బు పంపేవారు ట్రంప్ కొత్త పన్నుతో అయోమయంలో పడ్డారు. ఇదే క్రమంలో అమెరికా తీసుకొస్తున్న కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్, పిల్లల పన్ను క్రెడిట్ 2028 వరకు $2,500 పెంచినట్లు వెల్లడైంది. ఇప్పటి వరకు అమెరికా ఇమ్మిగ్రెంట్లు తమ స్వదేశాలకు డబ్బు పంపడంపై ఎలాంటి పన్నులు విధించలేదు. కానీ ట్రంప్ ప్రస్తుతం విధిస్తున్న పన్ను అమెరికాకు $1 బిలియన్ మేర సంపదను తెచ్చిపెడుతుందని, వీటిని బోర్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టులకు వినియోగించాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. ఇక భారతదేశం విషయానికి వస్తే ప్రతి ఏటా ప్రవాస భారతీయులు అమెరికాలో సంపాదించిన దాని నుంచి తమ ప్రియమైన వారికి, ఫ్యామిలీకి అక్షరాల 7 లక్షల కోట్ల వరకు పంపిస్తూ ఉంటారు. ట్రంప్ చర్యల కారణంగా ఇకపై ఇండియాకు అమెరికాలో నివసిస్తున్న భారతీయుల నుంచి వచ్చే డబ్బు తగ్గిపోతుందని అంచనా వేయబడింది. అమెరికా నుంచి పంపే ప్రతి లక్షలో 5,000 పన్ను రూపంలో కట్ అవుతుంది.